ఏపీలో కూటమి ప్రభుత్వం మరోసారి నిరుద్యోగుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని నయవంచనకు గురిచేసింది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతికి పైసా కేటాయించలేదు. ఆడబిడ్డ నిధి పథకానికి ఈసారి సున్నా పెట్టింది. ప్రతి మహిళకు 1500 నెలకు ఇస్తామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఇచ్చిన హామీకి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకుండా మోసం చేస్తుంది. కొత్తగా ఒక్క పథకానికి కూడా నిధులు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవకు కేవలం 6,600 కోట్లు మాత్రమే కేటాయించింది. 54 లక్షల రైతు కుటుంబాలకు 20,000 ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అరాకొరా కేటాయింపులతో అన్నదాతల్ని వంచనకు గురిచేసింది. ధరల స్థిరీకరణకు కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించి మమానిపించింది. ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు, అందులోని విద్యార్థుల్ని చిన్నచూపు చూసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలపై బడ్జెట్లో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నాడు నేడు ద్వారా 7,800 కోట్ల పనులు చేపట్టింది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దింది. తాజా బడ్జెట్లో కూటమి ప్రభుత్వం నాడు నేడు పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. కేవలం తూతు మంత్రంగా 1,500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ నిలిపివేస్తున్నట్లు మంత్రి పయ్యావుల ప్రకటించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెచ్చిన సంస్కరణలపై కక్ష సాధింపు చర్యగా పేద విద్యార్థులకు సిబిఎస్ఈ, టోఫెల్, ఐబీ సిలబస్లను దూరం చేస్తుందంటూ ఏపీ ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.